వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ లిమిట్ సార్. ఫస్ట్ మనం కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో నూతన సిఐగా బాధ్యతలు చేపట్టిన విన్ కుమార్ గారు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్కారం సార్. చెప్పండి సార్, కల్వకుర్తిలో చాలా వరకు మీరు అంటే రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో మీరు చార్జ్ చేసుకున్న అప్పటి నుంచి మీరు కల్వకుర్తి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? హలో, ముందుగా అందరికీ కల్వకుర్తి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోడ్ యాక్సిడెంట్స్ దానివల్ల ఏమవుతుంది, రోడ్ యాక్సిడెంట్ జరగకుండా మాత్రం మేము చాలా చర్యలు చేపడుతున్నాం. డైలీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము, వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. తర్వాత ఈ రాంగ్ రూట్, హెల్మెట్ లేక ఉండడం, వీళ్ళందరినీ కూడా మనము ప్రాపర్గా ఏవైతే ఎంబీఎక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ రకంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, ఇంకా కూడా చేస్తాము. అలాగే పబ్లిక్ కూడా మేము చెప్పడం ఏంటంటే, ఖచ్చితంగా మీరు టూ వీలర్స్ నడిపేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం మనం ఈ రోడ్డు యాక్సిడెంట్స్లో జరుగుతున్న దాంట్లో ఎక్కువ డెత్స్ ఓన్లీ హెడ్ ఇంజురీ వల్లనే ఎక్కువ చనిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమన్నా ఇక్కడ నుంచి ఇడికే కదా, ఏం కాదులే అనే ఒక ఇంటెన్షన్తో వాళ్ళు ఏం చేస్తారంటే హెల్మెట్ లేకుండా పోవడం వల్ల ఒక చిన్న జస్ట్ లైట్ మామూలు కింద పడ్డా కానీ హెడ్కి ఇంత ఇంజురీ అయినా ఇమీడియట్గా అది హెడ్ ఇంజురీలో అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం. ఆ చనిపోవడం వల్ల ఆ పర్సన్ ఆ ఇంటికి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఆ ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఆ ఫ్యామిలీకి ఒక పర్సన్, మెయిన్ పర్సన్ ఫ్యామిలీ నుంచి ఏమైనా అయితే ఆ ఫ్యామిలీ అంతా కూడా అన్నెసరిగా ఒక రేటు మీద వాడడం, ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కోవడం, వాళ్ళందరికీ కూడా ఒక మెయిన్ సోర్స్ పోతుంది. కనుక అందరూ కూడా హెల్మెట్స్ కంపల్సరీ వాడండి. ఎందుకంటే హెల్మెట్ వాడేటప్పుడు ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా చూసుకోవాలి. ఎందుకంటే రేపు మనకి ఏమైనా అయితే మన ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది అనేది ఒకటి నాలెడ్జ్ పెట్టుకొని, దయచేసి మీ అందరు కూడా నేను తెలియజేస్తుంది అంటే ఖచ్చితంగా హెల్మెట్స్ని మాత్రం హెల్మెట్ వాడాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అని ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఇదే విషయంలో నేను ఇంకా రోడ్డుకి ఇప్పుడు జరుగుతున్నాయి కొంత పేరెంట్స్ కూడా కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను. నేను యాక్చువల్గా ఏంటంటే మైనర్ మనము డ్రైవింగ్ లైసెన్స్ అంటే మేజర్ తర్వాత వస్తుంది. సో పిల్లలకి ఎక్కువ స్కూటీలు అని ఇలా టూ వీలరే కదా, ఈ నుంచి ఇడికే కదా అని వాళ్ళకి పిల్లలు డ్రైవ్ చేస్తున్నారు. బట్ పేరెంట్స్ దాన్ని పట్టించుకుంటలేరు. దానివల్ల మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కంట్రోల్ చేసుకోలేక దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యి ఆ పిల్లవానికి ఏమైనా ఉండొచ్చు, లేకుంటే ఎదురు వాళ్ళకైనా ఏమైనా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా అలా మైనర్ మాత్రం అలాంటి డ్రైవింగ్ మాత్రం ఇవ్వకూడదు. దీని మీద మాత్రం ప్రత్యేకంగా మేము చూస్తున్నాము. అట్లా మైనర్ ఎవరైనా డ్రైవింగ్ చేస్తే ఆ బండి ఓనర్ ఎవరైతున్నారో ఆ ఓనరు ఆ తల్లిదండ్రుల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. కనుక అందరికీ కూడా చెప్తున్నాం, మైనర్కి డ్రైవింగ్కి మాత్రం వెహికల్స్ ఇవ్వకండి దయచేసి. ఇది మాత్రం మా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. సార్, ముఖ్యంగా మాదక ద్రవ్యాల మీద, డ్రగ్స్ మీద పిల్లలు చాలా వరకు దానికి అడిక్ట్ అయిపోయి ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఎక్కడో హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఉండే ఆ డ్రగ్స్ ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా వస్తుంది. అంటే చిన్న చిన్న పాన్ షాప్లో కూడా దొరికే పరిస్థితి వస్తుంది. దాంట్లో మీద మీ నిఘా, ఎందుకంటే స్కూల్ పిల్లల నుంచే ఇది అలవాటు చేసుకొని దానికి బానిసలు అయిపోయి దాన్ని కొంచెం కుటుంబాలకు కూడా దూరం అయిపోయి వాళ్ళు సమాజానికి కొంచెం భయంకరంగా తయారవుతున్న సందర్భంలో మీరు వాళ్ళ మీద ఎలాంటి నిఘా పెడుతున్నారు? ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉంటాయి? ఈ డ్రగ్స్ సంబంధించి దాని మీద అయితే మన తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ఈగిల్ టీమ్ అని రీసెంట్గా ఒకటి ఫామ్ చేయడం జరిగింది. అంతేగా ఇప్పుడే ఈగిల్ టీమ్ అనే కాక అంతకుముందు నుంచి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి దీని మీద ఒక పర్టికులర్గా ఒక వింగే ఉన్నది మనకి. ఆ వింగ్ పర్టికులర్గా ప్రతిదీ కూడా మానిటర్ చేస్తున్నారు. ఈ గాంజా, ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో బయట నుంచి వచ్చే వాటిని వాళ్ళు ఎవరైతే మెయిన్ సోర్స్ ఉన్నారో వాళ్ళని కూడా చాలా మంది కూడా మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళని రిమైండ్ చేయడము, వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం, ఇలాంటివి చాలా చేయడం జరిగింది. అయినా కానీ కొన్ని పక్క స్టేట్ల నుంచి కొన్ని దొంగ ద్వారా వస్తున్నాయని ఉన్నది. ఏదైతే ఉన్నాయో వాటి మీద మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము. ఇక్కడ కూడా ఈ కల్వకుర్తి పట్టణంలో కూడా అలాంటిది ఏదైనా ఉంటే 100% వాళ్ళ మీద గట్టిగా మేము చర్యలు తీసుకుంటాం. దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఎవరు మనకు వేసినా కానీ దాని మీద ఏం మనం పట్టించుకోకుండా ఖచ్చితంగా ఆ డ్రగ్ ఎవరైనా యూజ్ చేసినా, ఎవరైనా దగ్గర క్యారీ చేస్తున్నా, జరుగుతున్నా, వాళ్ళు ఎవరైనా అమ్ముతున్నా వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము మాత్రం లేదు. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. 100% వాళ్ళకి ఎఫెక్ట్ 100% మేము ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద
గట్టి చర్యలు మాత్రం ఉంటాయి. సరే, ఈ మధ్యనే సైబర్ నేరాలు కూడా చాలా పాల్పడుతున్నారు. అట్లాగే ఆ పేకాట కూడా చాలా కొంచెం విచ్చలవిడిగా అవుతుంది. ఆ విషయంలో మీరేమన్నా మీ దృష్టికొస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? ఈ పేకాటకు సంబంధించి మాత్రం మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకు టీమ్స్ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం జరిగింది. పేకాట వాళ్ళకి మన ఆడేట వాళ్ళకి మాత్రం క్లియర్‌గా చెప్తున్నాం. దొరికితే మాత్రం ఇంకా మా ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ. మేము ఖచ్చితంగా రైడ్స్ చేస్తాం. పట్టుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా జైలుకి పోవాల్సొస్తది. కనుక ఈ పేకాట వల్ల అంతా కూడా ఏమైతుందంటే ఫైనాన్షియల్‌గా చాలా లాస్ అయితారు. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ బయట రోడ్డు మీదకొచ్చేస్తుంటాయి. సో, దయచేసి అందరికీ ఈ పేకాట ఏదైతే గేమింగ్ యాక్ట్ ఉన్నదో అది చేయకండి దయచేసి. మేము పట్టుకుంటే మాత్రం దాని మీద ఖచ్చితమైనటువంటి చర్యలుంటాయి. అలాగే మేము ఎవరైతే ఇది వాడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా మీ మీడియా ద్వారా తర్వాత ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళని ఖచ్చితంగా ఓపెన్‌గా అందరికి కూడా తెలియజేస్తాము. వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అలాగే సైబర్ క్రైమ్ అనేది ఈ రోజుల్లో వెరీ చాలా ఎక్కువైపోయింది ఈ మోసాలు. ఎంత చదువుకున్నా గానీ ఏదో రకంగా మాక్సిమం చి వాళ్ళ వాళ్ళ మోసాలకు వీళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. ఈ సైబర్ క్రైమ్‌లో చాలా మంది కూడా మోసపోతున్నారు. అందరికి కూడా నేను తెలియజేస్తుందంటే అన్నెసెసరీగా ఏ దాన్ని కూడా మీ ఫోన్‌కి ఒక లింక్ వచ్చింది. ఇది పలానా అని వాళ్ళు ఫోన్ చేసి చెప్పంగానే వెంటనే మీరు ఆ లింక్ క్లిక్ చేయడం అనేది చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల ఏమైతుందంటే మీ మీ ఫోన్ అంతా కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ హ్యాండ్‌లోకి పోతది. వాళ్ళు దాని ద్వారా మీ అకౌంట్‌కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ తీసుకోవడము, వాళ్ళు దాని ద్వారా మీ యొక్క అమౌంట్ మీరు ఎంతో కష్టపడి సంపాదించుకొని దాచిపెట్టుకున్నటువంటి బ్యాంక్‌లో దాచిపెట్టుకున్న అమౌంట్ ఈజీగా ఇట్లా చిన్న మాట మీరు నమ్మడం వల్ల దానివల్ల మొత్తం మీరు మీ యొక్క అమౌంట్ అంతా పోగొట్టుకుంటున్నారు. దయచేసి ఏ దాన్ని కూడా పర్టికులర్‌గా 1కి 4 సార్లు వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాతనే మీరు దాని మీద స్పందించండి. చాలా మంది కూడా చాలా రకాలుగా సైబర్ క్రైమ్ అనేది ఎన్నో రకాలుగా అయిపోయింది ఇప్పుడు. మీరు ఈవెన్ ఏటీఎంల దగ్గర కూడా సమ్ పర్సన్స్ ఉంటారు. తర్వాత ఇట్లా ఎవరైతే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఏటీఎం ఆపరేట్ చేయనీకి రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏటీఎం దగ్గర ఉండేసి వాళ్ళకి నేను చేస్తా అని చెప్పడము, వాళ్ళు అది రావట్లేదని చెప్పి వేరే కార్డ్ ఇవ్వడం, తర్వాత ఈ కార్డ్‌ని పెట్టుకొని డ్రా చేసుకోవడం ఇట్లా చాలా కూడా జరిగినాయి. అలాగే ఈ సైబర్ క్రైమ్ చాలా అంటే చాలా జరుగుతున్నాయి. కనుక ఈ సైబర్ క్రైమ్ పట్ల మాత్రం కొంచెం అందరికి అవగాహన మేము కలిగిస్తున్నాము. రీసెంట్‌గా ఇప్పుడు ఇంకా కమింగ్ డేస్‌లో కంపల్సరీ ఈ సైబర్ క్రైమ్ మీద అన్ని కాలేజెస్ అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా నేను అప్పుడప్పుడు చెప్తూనే మీ ద్వారా పబ్లిక్‌కి తెలియజేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ. సార్, చివరగా చెప్పండి, కల్లకుర్తి పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ నుంచి మీరు ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారు? అంటే ఎట్లా పోలీస్ శాఖకు సమాజంలో జరుగుతున్న విషయాలు పోలీసు వారే గుర్తించాలని కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత గల వ్యక్తులు కూడా అలాంటి పని కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ శాఖ నుంచి వాళ్ళకి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? మా పోలీస్ శాఖ నుంచి సమాజానికి చెప్పేది ఏంటంటే మీరు నేరం చేయకుండా ఉండాలి. మీరు నేరం చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము ఎవరు చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ వినము. ఖచ్చితంగా వాళ్ళు చట్టపరంగా చర్యలు వాళ్ళపైన తీసుకోవడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ కూడా చెప్పేది ఏంటంటే మీ పక్కన ఏదైనా నేరం జరిగితే దాన్ని పోలీస్‌కి ఇమ్మీడియేట్‌గా తెలియజేయాలి. అట్లనే 100 డైల్ ఉంది. 100 డైల్ చేసినా ఇమ్మీడియేట్‌గా మనము దాన్ని అక్కడికి రీచ్ అయిపోయి ఆ యొక్క క్రైమ్‌ని ఇంకా పెరగకుండా దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ పక్కన ఎలాంటిదైనా సరే సైనిక చర్యకు సంబంధించిన ఏదైనా సరే జరిగితే మీరు ధైర్యంగా 100 డైల్‌కి ఫోన్ చేసి చెప్తే మేము దాని తర్వాత ఇంకా దాని తర్వాత జరగకుండా మేము కాపాడగలుగుతాము. అట్లాగే పబ్లిక్ మళ్ళా పబ్లిక్ చెప్పేది ఏంటంటే మీ పక్కన ఏదైనా చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆడ పోయి వీడియోలు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా కొంచెం అట్లా ఎవరైనా ఇబ్బంది పడ్డట్టు కొంచెం సాయం చేయండి. సాయం చేస్తే కొంచెం వాళ్ళకు కూడా మనకు సరైన టైంలో సాయం చేస్తే వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడినట్టు కూడా ఉంటుంది అనేది మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైనా తప్పు చేస్తే మాత్రం మేమైతే వదలము 100%. వాళ్ళతో మేము తప్పు చేసి వాళ్ళతో వీళ్ళతో చేపించుకుంటాం అయిపోతుంది అని మాత్రం అనుకునేటోళ్ళకి మాత్రం నా దగ్గర కాదు కుదరదు. ఖచ్చితంగా 100% తప్పు చేసినామంటే 100% అతని పైన క్రిమినల్ యాక్ట్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. తప్పు చేసినట్టు మేము గుర్తిస్తే ఎవరికైనా చట్టపరమైన శిక్షలు ఉంటాయి. సో, సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మీరు అందరికీ సమాజంలో ఎవరు కూడా ఏదైతే శాంతి భద్రతలు ఉల్లంఘించినట్టు తెలిస్తే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి శిక్షలు ఉంటాయి. వాళ్ళకు కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. సో, అందరూ కూడా పోలీస్ శాఖకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తప్పు చేయకుండా, ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా రాంగ్ రూట్లు వాడకండి. షార్ట్‌గా ఉంటదని రాంగ్ రూట్‌కెళ్ళి యాక్సిడెంట్‌లు
జరిగిన తర్వాత ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా హెల్మెట్లు వాడండి. ముఖ్యంగా డ్రగ్స్ ఏదైతే మాదక ద్రవ్యాల మీద మేము రెగ్యులర్ గా చేసినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చాలా స్పందన వస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి మాకు. ఎక్కడైతే డ్రగ్స్ తీసుకున్నట్టు మా దృష్టికి వస్తే వాళ్ళకు కూడా చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని ఇక్కడ మనకు బిన్ కుమార్ గారు, సిఐ గారు చెప్పే విషయాలు చెప్తున్నారు. మొత్తానికి కల్లకుర్తి పోలీస్ స్టేషన్ నుండే చూస్తూనే ఉండండి మీటింగ్ నుంచి మీ ప్రసాద్.